వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిసెంబర్లో వేసుకునే కూరగాయల సాగు గురించి డిస్కస్ చేద్దాం. అంటే డిసెంబర్ నెలలో ఏ కూరగాయలు మనము సాగు చేసుకోవచ్చు అనేది, ప్రతి నెల ఏ కూరగాయలు సాగు చేసుకోవచ్చు అనేది వీడియోలు చేయడం జరుగుతుంది. దాదాపు కొంత డిఫరెంట్ ఉంటాయి, దాదాపు కూరగాయలు సాగు చేసుకోవచ్చు, కొంత డిఫరెంట్ ఉంటాయి కొన్ని వెజిటేబుల్స్. అయినప్పటికీ ఆల్రెడీ వీడియోలు చేసినప్పటికీ సార్ మళ్ళీ వీడియో చేయండి డిసెంబర్లో వేసుకునే కూరగాయలు అనేది కామెంట్లు అడగడం జరిగింది. కొందరు మొన్న లైవ్ పెట్టినప్పుడు కూడా మన ఛానల్లో సార్ పచ్చిమిర్చి వేసుకోవచ్చా, కాలీఫ్లవర్ వేసుకోవచ్చా, బెండ వేసుకోవచ్చా ఇట్లా అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు డిసెంబర్ నెలలో ప్రజెంట్ వచ్చేది నెక్స్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ అట్లా నెక్స్ట్ డిసెంబర్ లాస్ట్ వరకు స్టార్టింగ్ ఏ వేసుకోవచ్చు, లాస్ట్లో ఏ వేసుకోవచ్చు, మధ్యలో వేసుకోవచ్చు, మొత్తానికి డిసెంబర్ నెలలో ఏ కూరగాయలు వేసుకోవచ్చు, ఏ కూరగాయలు వేసుకోవద్దు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం జనరల్గా వీడియో కొద్దిగా లాంగ్ అవుతుంది, ఓపికగా పూర్తిగా చూస్తే మీకు ఏదో ఒకటి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీగా ఈ డిసెంబర్ నెలలో వేసుకునే కూరగాయలు అంటే జనరల్గా డిసెంబర్ నెల అనేది చలికాలము, టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది, చలి అనేది ఉంటుంది కాబట్టి టెంపరేచర్ తక్కువ ఉంటుంది, కూల్ వెదర్ ఉంటుంది కాబట్టి చలికి కూల్ వెదర్కు చల్లదనానికి ఏవైతే కూరగాయలు వస్తాయో అవి వేసుకుంటే మనకు దిగుబడి కానీ మనకు వచ్చే క్రాప్ కానీ బాగుంటుంది, రోగాలు తక్కువ ఉంటాయి, వ్యాధులు తక్కువ ఉంటాయి, పెట్టుబడి తక్కువ ఉంటుంది. సమయానికి అనుగుణంగా ఎప్పుడైతే మనం కూరగాయలు సాగు చేస్తామో అప్పుడు మనకు పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొంత రేటు మామూలు రేటు ఉన్నా అదే మనము సమయానికి అనుకూలంగా ప్రతికూల పరిస్థితుల్లో కూరగాయలు వేసినప్పుడు పెట్టుబడి ఎక్కువ అవుతుంది, డిసీజ్ వస్తాయి, కానీ రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉంటుంది. అయితే డిసెంబర్ నెలలో వచ్చి మనము ఈ వెదర్కు అనుకూలంగా ఈ డిసెంబర్ నెల చలికి అనుకూలంగా వేసుకునే కూరగాయల్లో మొట్టమొదటిది కాలీఫ్లవర్. చాలా వీడియోలో చెప్తున్నాను నేను, ఫూల్ గోబీ అంటారు. కాలీఫ్లవర్ అనేది మంచి అనుకూలమైన వెదర్. ఇప్పుడు ఇది వెదరు అనుకూలమైనది ఒకటి. రెండవది కాలీఫ్లవర్లో మీకు పెట్టుబడి తక్కువ ఉంటుంది, ఎకరాన 50 నుండి 60 వేలు ఉంటుంది. మినిమం లాభం మీకు వచ్చేసి ₹1,00,000 ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది, తక్కువలో తక్కువ 70,000 నుండి ₹1,00,000 ఆదాయం. కాబట్టి కాలీఫ్లవర్ అనేది కంపల్సరీగా వేసుకోదగ్గ పంట. ఇది పెట్టుబడి తక్కువ, రైతులకు స్టేకింగ్ అవసరం ఉండదు. కాలీఫ్లవర్ వేసుకుంటే మీకు మల్చింగ్ అవసరం ఉండదు. ఇంకా ఒకవేళ వీలైతే డ్రిప్ లేకుండా ఇబ్బంది ఉండదు. కాబట్టి చిన్న సన్నకారు రైతులు లేదా కొత్తగా వ్యవసాయం చేసే రైతులు కంపల్సరీగా కాలీఫ్లవర్ సాగు చేసుకోండి. ప్రజెంట్ కాలీఫ్లవర్ వేసుకుంటే మీకు ఇందులో అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ మార్చ్ ఏప్రిల్లో ఎండాకాలంలో ప్రతికూల పరిస్థితులలో మంచి వెరైటీలను తీసుకొని వేసుకున్నట్లయితే మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది అప్పుడు. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు మీకు కొంత అనుభవం వస్తాయి కాబట్టి కాలీఫ్లవర్ అనేది వేసుకోండి. వెరైటీలు చాలా అడుగుతుంటారు, లోకల్లో తెలుసుకోండి. మీరు ఏ వెరైటీ ఏంది అనేది ఆ డీలర్లు కంపెనీ షాపులలో మీకు తెలిసి ఉంటుంది, దాదాపు వాళ్ళని తెలుసుకోండి. మీ వాతావరణం మీ ఏరియాకు అనుకూలంగా కొన్ని వెరైటీలు ఉంటాయి. కాలీఫ్లవర్ ఎక్కడైనా మనకి ఇప్పుడు చలికాలం వస్తుంది, ఏదైనా వెరైటీ తీసుకోండి. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ దావల్ అనేది వెరైటీ బాగుంటుంది. ఇప్పుడు మీకు ఒక 1.5 kg దాని సైజు రావడం జరుగుతుంది. ఇంకా అనేక వెరైటీలు ఉన్నాయి, కాలానుగుణంగా కాలీఫ్లవర్ వెరైటీలు ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక వెరైటీని తీసుకోండి. నెక్స్ట్ కాలీఫ్లవర్తో పాటు నెక్స్ట్ వేసుకునే పంట ప్రజెంట్ టమాటా కూడా సాగు చేసుకోవచ్చు. చలికి టమాటా బాగానే వస్తుంది. ఈ జనరల్గా కీపింగ్ క్వాలిటీ, ఎక్స్పోర్ట్కు మనకు బయట ట్రాన్స్పోర్ట్కు అనుకూలంగా అన్ని రకాలుగా మార్కెట్లో ఇష్టపడేది సాహో రకము, తర్వాత బాహో రకము. ఈ సాహో రకం టమాటా సాగు చేసుకోవచ్చు. వీలైతే మీకు అనుకూలం ఉంటే గ్రాఫ్టింగ్ టమాటా సాగు చేసుకోండి. ఈ ప్రజెంట్ టమాటా వేసుకుంటే రేట్ ఉంటుందా లేదా అని అడుగుతారు. రేటు గురించి మనం ఎవరు కూడా చెప్పలేము. ప్రజెంట్ ఇప్పుడు రేట్ ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే వర్షాలు పడి టమాటా తోటలు దాదాపు డ్యామేజ్ అయిపోయినాయి కాబట్టి రేటు ఉంది. అదే వర్షాలు ఎక్కువగా లేకుంటే ఈ రేటు ఉండకపోవచ్చు. వర్షాలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడాయి అనేది ఎవరు చెప్పలేము. అంతకుముందు లాస్ట్ ఇయర్ వర్షాలు లేకుండే, ఇప్పుడు విపరీతంగా వర్షాలు ఉన్నాయి. అందుకని కంపల్సరీగా రేట్ చెప్పలేము. కానీ అనుభవం ప్రకారము, కొంత ఎంక్వైరీ ప్రకారము ఇప్పుడు వేసుకునే రైతులకు మీకు అనుకున్న రేటు దొరకకపోవచ్చు. మినిమం ₹15 ఆ విధంగా రేటు ₹20 అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మనము టమాటా సాగు చేసుకోవచ్చు కంపల్సరీగా. ఇప్పుడు మీరు మనకు స్టేకింగ్ లేకున్నా కింద నేలపైన కూడా సాగు చేసుకోవచ్చు. కానీ స్టేకింగ్ చేసుకుంటే బెటర్. లేదు మాకు స్టేకింగ్ అవకాశం లేదు అంటే నేలపైన కూడా కంపల్సరీగా మల్చింగ్ డ్రిప్ అనేది ఉండాలి. టమాటా సాగు నేలపై కూడా సాగు చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి. సో నెక్స్ట్ పచ్చిమిర్చి అనేది కూడా మీరు కరెక్ట్ టైం వేసుకోవచ్చు. ఇప్పటి నుంచి డిసెంబర్ నెల నుండి మనకు నెక్స్ట్ ఫిబ్రవరి వరకు పచ్చిమిర్చి సాగు చేసుకోవచ్చు. మీరు ఎండల్లో కొంత మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే జూన్, జూలై, ఆగస్టులో మంచి రేట్లు ఉండే అవకాశం ఉంటుంది. పచ్చిమిర్చి కూడా వెరైటీలు అడుగుతారు, మీరు లోకల్లో తెలుసుకోండి. కంపెనీ డీలర్స్ కానీ కంపెనీకి సంబంధించిన నంబర్లు ఇమ్మంటే నేను ఇస్తా, కంపల్సరీ అడగండి కామెంట్లో. ఏంటంటే మెయిన్ రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళవి పచ్చిమిర్చి వెరైటీస్ బాగున్నాయి, కలాష్ వాళ్ళవి కూడా బాగున్నాయి, కొంత వేరే కంపెనీలు
కూడా ఉండవచ్చు. తెలుసుకొని పచ్చిమిర్చి సాగు చేసుకోండి. పచ్చిమిర్చి సాగు చేసుకునే రైతులు తప్పకుండా స్ప్రేల గురించి, షెడ్యూళ్ళు దాని గురించి అవగాహన ఉండాలి. ఎందుకంటే ముడత వస్తుంది, ఈ వైరస్ రోగాలు వస్తాయి, చాలా ఇబ్బంది అవుతుంది. పచ్చిమిర్చి వేసే ముందే మీరు ఏ మందులు కొట్టాలి ఏంది అనేది మీరు ఆలోచించుకొని చాలా ప్రాపర్గా చేసుకోవాలి. పచ్చిమిర్చి గురించి కూడా నేను పీడిఎఫ్ గురించి ప్రయత్నం చేస్తా, పూర్తి షెడ్యూళ్ళు పీడిఎఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. పచ్చిమిర్చి అనేది చాలా కష్టం. అంటే మనకు స్ప్రేలు తెలిసి ఉండాలి, మందులు తెలిసి ఉండాలి, లేకుంటే మనకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కొందరు అడుగుతుండ్రు సార్ గ్రాఫ్టింగ్ పచ్చిమిర్చి ఉందా అని. ప్రజెంట్ అయితే గ్రాఫ్టింగ్ పచ్చిమిర్చి అవైలబుల్ లేదు. నెక్స్ట్ 1-2 మంత్స్లో ప్లానింగ్ ఉంది. గ్రాఫ్టింగ్ పచ్చిమిర్చి కూడా మీకు దొరికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వంకాయ, గ్రాఫ్టింగ్ వంకాయ. ఈ గ్రాఫ్టింగ్ వంకాయ కూడా సాగు చేసుకోండి. ఎప్పుడైనా వేసుకోవచ్చు 12 నెలల్లో వంకాయ. ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటే మీకు 2 సంవత్సరాల వరకు ఉంటుంది, దిగుబడి వస్తుంది, బాగా డిసీజ్ను కొంతవరకు తట్టుకుంటుంది. గ్రాఫ్టింగ్ వంకాయ నారు కూడా అడుగుతున్నారు. ప్రజెంట్ మొన్నటి వరకు అయితే అవైలబిలిటీ ఉంటే నారు వెంటనే మీరు అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది చాలామంది రైతులకు. ఆల్రెడీ మనం ఛానల్లో 2 వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్లో ఇస్తా. గ్రాఫ్టింగ్ వంకాయకు సంబంధించిన మంచి దిగుబడి తీసిన రైతులు, మంచి ఆదాయం పొందిన రైతులు ఇప్పుడు వేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడైతే మొన్నటి వరకు అవైలబుల్, ఇప్పుడు కూడా కొంత అవైలబిలిటీ ఉంది. ఇంకా రాను చాలా టైట్ అవుతుంది, నారు దొరకదు. కాబట్టి ఎవరైతే నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో ఎవరైతే గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవాల్సిన వారు ఇప్పుడే ఆర్డర్ ఇవ్వండి, బుక్ చేసుకోండి. ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ ఒక 40 డేస్ తర్వాత దొరికే అవకాశం ఉంటుంది. గ్రాఫ్టింగ్ వంకాయ వెరైటీలు మీరు లోకల్లో ఏ వెరైటీ పోతుందో ఆ వెరైటీని ఎన్నుకొని చూజ్ చేసుకొని గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసుకోండి. మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది గ్రాఫ్టింగ్ వంకాయ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ కూడా మీరు కాలీఫ్లవర్ క్యాబేజీ కూడా సాగు చేసుకోండి. మినిమం ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మంచి క్రాప్, రైతుకు మంచి క్రాప్, నష్టపోయే అవకాశం ఉండదు. తర్వాత వచ్చేసి మనకు ముఖ్యంగా మనకు ఇవి దాని ఏమంటారు ముల్లంగి, తర్వాత బీట్రూటు, తర్వాత క్యారెట్. అంటే ఇవి కంపల్సరీ ఇసుక పొలాలు కానీ, తర్వాత ఈ ఎర్రరేగడి వీటిలలో చాలా బాగా వస్తుంది. ఇవి కూడా సాగు చేసుకోవచ్చు. వీటిలో పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ, తక్కువ సమయము. ఇప్పుడు క్యారెట్ ఉంది మీకు 80-90 రోజుల్లో వస్తుంది. మనకు బీట్రూట్ ఉంది 40-50 రోజులు వస్తుంది. ముల్లంగి ఉంది 30 రోజుల్లోనే 40 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇదేమో 60 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది బీట్రూటు. కాబట్టి ఈ బీట్రూటు, కొంత మన దాని ఏమంటారు క్యారెట్, తర్వాత ముల్లంగి కూడా సాగు చేసుకునే ఇప్పుడు మంచి అత్యధిక అనుకూలమైన సమయం. దీంతోపాటు కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. ప్రజెంట్ కొత్తిమీర సాగు చేసుకోండి, అనుభవం వస్తుంది. నెక్స్ట్ సమ్మర్లో రెయిన్ పైపులు పెట్టి సమ్మర్లో సాగు చేసుకోండి, మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఏదైనా హైబ్రిడ్ సీడ్ను ఎంచుకోండి. కొత్తిమీర కూడా మంచి రైతుకు నష్టపోకుండా మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట. కానీ కొత్తిమీర కానీ, ముల్లంగి కానీ, బీట్రూటు, ఇటువంటి పాలకూర, నెక్స్ట్ పాలకూర కూడా సాగు చేసుకోవచ్చు. 20-25 రోజుల్లో మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ పంటలు సాగు చేసుకునేటప్పుడు ముల్లంగి, బీట్రూటు, కొత్తిమీర, పాలకూర ఎకరం 2 ఎకరాలు వేసుకోకుండా స్టెప్ బై స్టెప్ 10-20 గుంటలు, 10 గుంటలు, 30 ఎకరం ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా సాగు చేసుకున్నప్పుడు మీకు మంచి ఫలితాలు, మంచి ఆదాయం, నష్టపోకుండా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి పంటలు మనం డిసెంబర్లో వేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా తీగజాతి కూరగాయలు. తీగజాతి కూరగాయలంటే కాకెర, తర్వాత బీర, తర్వాత కీర. ఈ తీగజాతి కూరగాయలు సాగు చేసుకోవడానికి ఈ చలికి అనుకూలమైన సమయం కాదు. ఈ డిసెంబర్లో నవంబర్ 15, డిసెంబర్, జనవరి 1st వీక్ వరకు ఈ చలి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తీగజాతి కూరగాయల యొక్క గ్రోత్, పెరుగుదల తక్కువగా ఉంటుంది. బూడిద రోగము, మనకు ఫంగస్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకు ఫోడర్ మిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ఏరియాలలో ఇప్పుడు కూడా బీర, కాకెర, కీర సాగు చేస్తున్నారు. అయితే కొన్ని ఏరియాలు ఇప్పుడు రాయలసీమ, కొన్ని కర్నూలు అటు ఏరియాలలో, అదే తెలంగాణ ఏరియాలు చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ ఈ ఏరియాలో చలి విపరీతంగా ఉంటుంది. టెంపరేచర్ చాలా డౌన్లో ఉంటుంది. 10 degrees, 12 degrees, 8 degrees, 15 degrees. ఈ ఏరియాలలో బీర అనేది రాదు, చాలా కష్టము. ఈ ఏరియాలు కాక ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇక్కడ కంటే కొంత టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అక్కడ కొంత వచ్చే అవకాశం ఉంటుంది. అదే రాయలసీమ ఆ ప్రాంతాల్లో, కొంత ఆంధ్ర కొన్ని ప్రాంతాలలో టెంపరేచర్ అనేది ఇక్కడ అంత ఉండదు, తెలంగాణ ఈ జిల్లాల్లో అంతా. అయితే మనకు 16, 18, 20 డిగ్రీల నుండి మీకు 18 డిగ్రీల వరకు ఎక్కడైతే టెంపరేచర్ ఉంటుందో అక్కడ తీగజాతి కూరగాయలు కొన్ని జాగ్రత్తలు తీసుకొని, ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని సాగు చేసుకోవచ్చు. కానీ 18 డిగ్రీల కంటే తక్కువ, అంటే 15 డిగ్రీలు, 10 అట్లుంటే మాత్రము చాలా ఇబ్బంది అవుతుంది. రావు ఈ వెజిటేబుల్స్, తీగజాతి కూరగాయలు, కాబట్టి వేసుకోవద్దు. ఈ తీగజాతి కూరగాయలు వేసుకున్న వాళ్ళు, కొంత రిస్క్ తీసుకొని వేసుకున్న వాళ్ళు కంపల్సరీగా మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు కొంత మంచి రేటు తీసుకుంటున్నారు. కానీ జాగ్రత్తలు తెలిసి ఉండాలి, ఇందులో అనుభవం ఉండాలి. గ్రోత్ తక్కువ ఉంటుంది. మీరేంది NPK ఎరువులు 3 kgs ఎకరాన్ని ఇస్తారు, సరిపోదు.
6-7 కేజీలు ఇవ్వాలి. ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ స్ప్రే చేయాలి, ఫంగిసైడ్లు స్ప్రే చేయాలి. బూడిద తెగులు, ఫోడర్ మిల్యూకు ఎటువంటి ఫంగిసైడ్లు మన సాఫ్ స్ప్రే చేసినాం, అదేంది రెడామిల్ గోల్డ్ చేసినాం, M45 చేసినాం, బ్లైటాక్స్ చేసినాం, ఆ విధంగా కాదు. అమిస్టార్ చేసినాం, అట్లా కాదు. కంపల్సరీగా ప్రత్యేకమైన బ్రాండెడ్ ఫంగిసైడ్లు, ఫోడర్ మిల్లీ స్ప్రే చేయాలి. ప్రతి 5 రోజులు 6 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. ఆ విధంగా కేర్ఫుల్గా తెలిసి అనుభవంగా మీరు సరైన స్ప్రేలు, సరైన గ్రోత్ ప్రమోటర్స్, సరైన ఎరువులు ఇచ్చుకున్నప్పుడే తీగజాతి కూరగాయల్లో మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది ఈ డిసెంబర్ నెలలో. సో ఇది నెక్స్ట్ గుమ్మడి కూడా సాగు చేసుకోవచ్చు, మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు, అనేక రకాల పంటలు సాగు చేసుకోవచ్చు. కానీ కొన్ని తెలుసుకొని కొన్ని పంటలు సాగు చేసుకోలేనప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రజెంట్ అయితే మీరు అనుకూలంగా మొట్టమొదటి వ్యవసాయం చేసి కొత్తగా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా సజెషన్ ప్రకారము కంపల్సరీగా కాలీఫ్లవర్ సాగు చేసుకోండి. కొంత అనుభవం వస్తాయి, కొన్ని డబ్బులు వస్తాయి. తర్వాత ఈ గ్రాఫ్టింగ్ వంకాయ కూడా వేసుకోండి. ఎవరైతే ఇప్పుడు ల్యాండ్ రెడీ ఉండి మీకు ఖాళీ ఉందో గ్రాఫ్టింగ్ వంకాయ ఒక అర్ధ ఎకరం 10 గుంటలు వేసుకోండి. అర్ధ ఎకరం వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్లో ప్లాన్ చేయండి. మార్చ్ ఏప్రిల్లో ఎక్కువ ప్లాన్ చేసిన ఇబ్బంది లేదు. మార్చ్ ఏప్రిల్లో ప్లాన్ చేయండి కంపల్సరీగా. ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పిన పంటల్లో బీరకు సంబంధించిన PDF అనేది రెడీ అయింది. అతి త్వరలో 2-3 డేస్లో ఈ PDF వస్తుంది. దానికి సంబంధించిన లింక్ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, గ్రూపుల్లో పెడతా. దాని ద్వారా మీరు మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కాకెర, టమాటా, వంకాయ, పచ్చిమిర్చి దీనికి సంబంధించిన PDFలు కూడా రెడీ చేయడానికి ప్రయత్నం చేస్తా సమయానుగుణంగా, సమయం దొరికినప్పుడు. సో ఇది మనకు డిసెంబర్లో వేసుకునే కూరగాయలు. ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా వివరాలు ఉంటే కామెంట్లో అడగండి. కంపల్సరీగా మీకు దానికి సాధ్యమైనంత వరకు కొంత లేట్ అయినా ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. సో కంపల్సరీగా మీరు జాగ్రత్తలు అనేది ఒక పంట వేసినప్పుడు మొదలే పూర్తి వివరాలు తెలుసుకోండి. మందులు ఏం స్ప్రే చేయాలి, ఫెర్టిలైజర్లు ఏం స్ప్రే చేయాలి, సాయిల్ ఏ విధంగా, మన విత్తనాలు ఏవి, ఇవన్నీ పూర్తిగా ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే మీరు ఆ పంట వేయండి. ఒక్కొక్క పంట గురించి ఎటువంటి విత్తనాలు వాడాలి, ఎటువంటి వెరైటీలు వేయాలనేది ఒక్కొక్క పంట గురించి సపరేట్ వీడియోలు కూడా చేస్తా. టైం అనేది చాలా ఇంపార్టెంట్. వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి చేయలేకపోతున్నా, వేరే ఇబ్బంది లేదు, కానీ తొందరలోనే ప్రయత్నం చేస్తా. సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. సో నెక్స్ట్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ తీగజాతి కూరగాయలు ఎవరైతే ఇప్పుడు వేయాలనుకుంటారో ఇప్పుడు వేయకుండా డిసెంబర్ లాస్ట్లో ప్లాన్ చేయండి. డిసెంబర్లో లాస్ట్లో కనుక కాకర, బీర, కీర వేసినట్లయితే జనవరి 15-20 వచ్చే వరకు టెంపరేచర్ తగ్గిపోతుంది, గ్రోత్ వస్తుంది ఆటోమేటిక్. కరెక్ట్ టైం మీకు రేటు దొరకాలంటే డిసెంబర్ 15-20 తర్వాత తీగజాతి కూరగాయలు సాగు చేయండి. డిసెంబర్ లాస్ట్ వీక్లో మంచి రేట్ దొరికే అవకాశం ఉంటుంది. ఇది గ్యారంటీ అని కాదు, కంపల్సరీ అని కాదు, నాకు అనుభవము, ఐడియా మాత్రమే. సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.